హలో ఫ్రెండ్స్, మనం డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు రచించినటువంటి మురళీయంలో భాగంగా భారతం పోస్ట్ మార్టం గురించి తెలుసుకుందాం. రాజు గుడ్డివాడైతే రాజ్యాలు ఏమవుతాయో చూడండి. మనలో చాలామంది కళ్ళున్నా కళ్ళు లేని కుళ్ళు ధృతరాష్ట్రులమే. వాస్తవాల్ని ఒప్పుకోం. 18 రోజుల్లో 18 అక్షయముల మధ్య 1,00,000 శ్లోకాల 18 పర్వాల మహాభారతాన్ని కుదించి 18 పేజీల్లో ఇచ్చే ఈ చిన్ని ప్రయత్నాన్ని చదవండి. లోకో భిన్న రుచి, శ్లోకో భిన్న రుచి. విషయాన్ని వెర్బేటం చదవడానికి కాదు, బండగా గుర్తుపెట్టుకోవడానికి అసలే కాదు. మనకి కావాల్సినట్టుగా మంచి విశ్లేషణతో అన్వయించుకోవడానికే కావ్యం. కడుపులో పేరుకుపోయిన కక్షలు కొన్ని లక్షల మందిని ఎలా నాశనం చేస్తుందో చెప్తుంది భారత యుద్ధం. పాండవులు 8 లక్షలు అయితే కౌరవులు సుమారు 12 లక్షలు. అయినా పాండవులే నెగ్గడానికి ప్రధాన కారణం పాండవుల వైపు ధర్మం, న్యాయం ఉన్నాయి. తద్వారా దైవబలం ఉంది. పాండవులందరూ ఒకే తాటిపై ఉన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకొని నాయకుడి మాట నచ్చినా నచ్చకపోయినా క్రమశిక్షణతో పాటించారు. కౌరవుల్లో ఒకరికొకరికి పడిచావదు. కర్ణుడికి భీష్ముడికి పడదు. అందుకే భీష్ముడు యుద్ధం చేసిన మొదటి 10 రోజులు కర్ణుడు యుద్ధం చేయలేదు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ గొప్ప వీరులు అయినా కర్ణుడికి దైవభక్తి లేదు. ఆత్మన్యూనతాభావం, నోటి దురుసుతనం. దైవభక్తి లేకపోవడం వల్ల సంపదలు ఆపదలుగా మారాయి. అర్జునుడికి అపారమైన శివభక్తి. కౌరవుల వైపు చాలామంది గొప్ప వీరులు ఉన్నారు. ఉదాహరణకు నిర్వికారంగా, నిర్లిప్తంగా, నిశ్చలంగా, నిమిత్త మాత్రంగా మహాభారత యుద్ధాన్ని చేసిన కృపాచార్యుడు. ఏదో ఒకరోజు అతని చేతిలోనే చనిపోయే అవకాశాలు ఎక్కువని తెలిసి కూడా శత్రువు ద్రుపదుని కొడుకు దుష్టధుమ్ముడికి యుద్ధ మెలకువలు నేర్పిన విశాల హృదయం కల ద్రోణాచార్యుడు. ఇష్టాన్మరణం వరంగా పొంది పెద్దరికానికి, గొప్పతనానికి మారుపేరు, మరో పేరు అయిన కురువంశ పితామహుడు భీష్మాచార్యుడు. పాండవులు రిజల్ట్తోని నిమిత్తం లేకుండా ఎవరి పని వారు చేశారు. వాడిలా వీడిలా అని ఇతరులను నిందించేవారు కాదు. దుర్యోధనుడు ప్రతిరోజు భీష్మ ద్రోణులను మందలించేవాడు, అసహనం ప్రకటించేవాడు. అవసరమైనప్పుడు అబద్ధం చెప్పమంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినప్పటికీ అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పాడు యుధిష్ఠిరుడు. తద్వారా ద్రోణుని చంపడం సులువైంది. ద్రోణుణ్ణి క్రూరంగా, అన్యాయంగా తల నరికాడన్న కోపంతో అర్జునుడు దుష్టధుమ్ముని చంపడానికి వెళితే కృష్ణుడు వారించగానే ఆగిపోయాడు. పాండవులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన బాధ్యత. కౌరవులకి అలా లేదు. పాండవులు ఎంత ఇష్టమైన వారినైనా చంపడానికి సన్నిద్ధమే. కౌరవులు అలా కాదు. భీష్ముడు రోజుకి 10,000 మంది సైనికులను చంపుతా, విరాట, ద్రుపద, యాదవ సైన్యాలను నాశనం చేస్తా, కానీ పాండవులను చంపను అన్నాడు. ద్రోణుడు పాండవులను చంపను, కావాలంటే బందీ చేస్తానన్నాడు. కర్ణుడు పాండవుల చేతికి దొరికినా చంపను, వదిలేస్తాను అర్జునుని తప్ప అన్నాడు. శల్యుడు కౌరవుల వైపు యుద్ధం చేస్తూనే పాండవుల పక్షపాతి. కర్ణుడి చావుకి కారణమయ్యాడు. పాండవులు తమ స్త్రీల మాటలను కూడా విని గౌరవించారు.
కుంతి ద్రౌపది ఇద్దరూ అన్ని విషయాలు చర్చించేవారు. కౌరవులు స్త్రీల మాటలను ససేమిరా వినేవారు కాదు. దుర్యోధనుడు అప్పుడప్పుడు గాంధారి చెప్పినవి వినేవాడు, కానీ ఒకటి పాటించలేదు. తండ్రి వివాహానికి ఏదో అడ్డుందని తెలిసిన మరుక్షణమే వెళ్ళి చక్కగా హుందాగా మాట్లాడి సమస్యను పరిష్కరించాడు భీష్ముడు. శిఖండి పుట్టుకతో నపుంసకుడు, తెలిసి కూడా మగాడిగా చలామణి చేయించి రాజ్యంలో ఉంచి ఆఖరికి పెళ్లి కూడా చేసేశారు. శోభనం రాత్రి అన్నీ ఉన్నా ఐదవ తనం లేని పెళ్ళికొడుకని గాంచిన భార్య అరుపులు కేకలు వేసి వీడు ఆడది అని చెప్తే యుద్ధానికి వచ్చాడు మామగారు. 100 కొత్త సమస్యలు వచ్చాయి. చివరికి ఆ శిఖండే ఈ పితామహుని చావుకి కారణమయ్యాడు. భీష్మునికి వ్యక్తిగతమైన నియమము ఆయుధాలు పడవేసిన వారిని, ఓటమిని అంగీకరించిన వారిని, పిల్లలు లేని వారిని, అన్నదమ్ములు లేని వారిని, ఆడవారి పేరు పెట్టుకున్న వారిని, ఆడవారిని ముందుగుంచుకొని యుద్ధం చేసేవారిని తెలుసున్నంతలో చంపను. శిఖండి తక్కువేం కాదు, అర్ధరథుడు, అంటే 5,000 మందితో యుద్ధం చేయగలడు. అదే బలహీనతగా గ్రహించి శిఖండిని పంపి భీష్ముణ్ణి చంపించారు. యుద్ధం ప్రారంభానికి ముందుగా తెలివిగా యుధిష్ఠిరుడు ఎవరైనా ఇటుపక్కలకు అటుపక్కల వారు ఇటువైపు వెళ్ళాలన్నా రావాలన్నా అలా చేయొచ్చు, మీకు స్వేచ్ఛ ఉంది అని ప్రకటించగానే కౌరవుల వైపు నుంచి యూసుడు, దుర్యోధని సవితి తమ్ముడు, పాండవుల వైపు చేరాడు. కౌరవుల యుద్ధ ప్రణాళికలను ఇంటిగుట్టును తెలియజేసి చాలా సహాయపడ్డాడు. ఘటోత్కచుడు రాత్రి వేళలో యుద్ధం చేయడంలో నేర్పరి. అతడి బలం మరిన్ని రెట్లు పెరుగుతుంది. అభిమన్యుడు కౌరవ సేనలో చొచ్చుకుపోయి చెండాడి బయటకు వచ్చేసేవాడు. కర్ణుడు చాలాసార్లు యుద్ధభూమిలో పారిపోవడం వల్ల చాలామందికి గౌరవం నమ్మకం ఉండేవి కాదు. పైగా నాగాస్త్రం లాంటి ఏ బాణాన్నైనా ఒకేసారి వేసేవాడు. వింగిలి బాణాలు అని ఒకసారి వాడిన బాణాలని అస్త్రాలని మరలా వాడేవాడు కాదు. శకునికి కర్ణుడికి పడిచావదు. దుశ్శాసనుని భీముడు చంపడానికి వస్తే కర్ణుడు చూస్తూ కూర్చున్నాడే కానీ సహాయపడలేదు. అభిమన్యుడిని వెనక నుంచి చంపి యుద్ధనీతిని మొదటిగా అతిక్రమించింది కౌరవులు. ఇది పాండవులకు చాలా ఊతం ఇచ్చింది. భూరిశ్రవుడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వారి చావులో పాండవులు కొద్దిపాటి మోసం చేసినా ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. రాత్రి యుద్ధం ఆపకుండా చేస్తున్నప్పుడు కౌరవులు మన సంఖ్య ఎక్కువ కాబట్టి మనకే మంచిది అనుకొని ఘటోత్కచుని తక్కువ అంచనా వేసి యుద్ధం కొనసాగించారు. ఆ రోజు వారు కోల్పోయిన దానికి కోలుకోలేనంతగా నష్టపోయారు. భీమ దుర్యోధనుడికి కొట్టడమే తెలుసు, భీముడికి బాధడం తట్టుకోవడం రెండూ తెలుసు. పాండవులు చేసిన అతిపెద్ద తప్పు దుర్యోధనుడిని కొన ప్రాణాలతో వదిలేయడం. ఆ కొద్ది సమయంలోనే అతడు అశ్వత్థామను ఉసిగొలిపి ఉప పాండవుల హత్యకు కారణమై సంతోషంగా కన్నుమూశాడు. మహాభారతాన్ని రాసింది వినాయకుడు. మహాభారతం భావాలు గంగా ప్రవాహంగా వస్తుంటే వాటిని అదే స్పీడ్తో రాయడానికి వినాయకుడిని అర్థించాడు వ్యాసుడు. సరే రాస్తా, కానీ అనర్గళంగా ఆగకుండా చెప్పాలి అన్నాడు గణేశుడు. సరే, కానీ నా ప్రతి భావాన్ని అర్థం చేసుకొని అనుభవించి రాయాలి, ఉత్తుత్తునే రాయకూడదన్నాడు వ్యాసుడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు తన దంతాన్ని విరక్కొట్టి కలంగా చేసుకొని అర్థం చేసుకొని ఆనందంతో రాశాడు. అంతవరకు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చిన సరస్వతీ నది అక్కడ విస్తరించి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కదులుతూ ఉంటుంది. ఉత్తర భారతంలో ఉంది ఈ ప్రదేశం. టీచర్ ఏదైనా చెప్తే విద్యార్థి అతను దృష్ట్యా ఆలోచించి అర్థం చేసుకొని
ఎంజాయ్ చేస్తూ రాస్తే ఆ రాత నీ తలరాతను మార్చే జ్ఞాన సంపద అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథమైన ఈ పుస్తకం అసలు పేరు జై. ఆ పైన వ్యాసుని పుత్రుడు సుఖమహర్షి వంటి వారు వలన ఆ గ్రంథం పేరు మారి చివరికి మహాభారత్గా మారింది. ఇది సుమారు 5200 సంవత్సరాల క్రితం జరిగిందని అంచనా. ఇందులో 1,00,000కు పైగా శ్లోకాలు ఉన్నాయి. ఆదికవి నన్నయ్య తెలుగులో రాసిన ఆంధ్ర మహాభారతంలో 21,000 పద్యాలున్నాయి. ఢూమువులు తీసేసి నా భారతం నాకు ఇచ్చా అని వ్యాసుడు నన్నయ్యతో అన్నాడని కొంతమంది విమర్శకులు అన్నా అది పూర్తి హాస్యాస్పదమే. ఉషశ్రీ చెప్పిన మహాభారతాన్ని ఇంటర్నెట్లో హాయిగా దర్జాగా వినవచ్చు. నీలో 100 దుర్గుణాలున్నా 5 మంచి గుణాలుంటే చాలు, దైవం నీ వెంట ఉంటుంది, విజయం సిద్ధిస్తుంది. భరతరష్భ, ఇదే భారతం. ఇది మనకి మురళీయంలో భాగంగా భారతం పోస్ట్ మార్టం రచన డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్